శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఓ హరిభక్తుడి కథ. పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. అతడు శ్రీ మహావిష్ణువునకు పరమభక్తుడు. పూట గడవన పరిస్థితిలో ఉన్నాడు. ప్రతినిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అతడు ఆ ఊరిలో 3 ఇళ్ళు మాత్రమే భిక్షాటన చేసేవాడు. ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య మాత్రం పరమగయ్యాలి. దైవం పట్ల నమ్మకం ఉండేది కాదు. ఎటువంటి నియమాలను పాటించేది కాదు. ఇంటిలో భార్య పోరి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఇతను మాత్రం హరినామస్మరణ విడవలేదు. ప్రతినిత్యము చేస్తున్న విధముగానే ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండగా భార్య అక్కడికి వచ్చి భర్తతో ఇట్లా అంటుంది. ఏమిటి చేస్తున్నారు అని గద్దించి అడిగింది. దానికి ఆ భర్త, విష్ణు సహస్రనామం పారాయణము చేస్తున్నాను. అందుకు ఆ భార్య, ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడు ఆ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప అంది. అక్కడితో ఆగక, ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అన్నది. అందుకు ఆ భర్త, 1000 నామాలే. ఏమిటి చెప్పేది? నీకేమిటి అర్థమవుతుంది? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమి అర్థమవుతాయి అన్నాడు. ఆ భార్య మాట్లాడుతూ, 1000 నామాలు అక్కర్లేదు, మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది. అందుకు ఆ భర్త, విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య, ఆపు ఆపు, అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది. అందుకు ఆ భర్త, విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా, ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వు నేను ఉన్నామా లేమా? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ, పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కూడా ప్రతిరోజు నువ్వు ఈ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే, అయినా ఆ విష్ణువు నిన్నేమైనా కనికరించాడా? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది. భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు, నా భార్య మాటలు కూడా నిజమేనేమో, విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగెందుకుండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి తాటాకు మీద, అంటే ప్రతి ఉండేదట ఈ భక్తుడి ఇంటిలో. ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగిందట. ప్రతినిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్విందట. అందుకు శ్రీ మహావిష్ణువు, ఏమిటి దేవి, ఈరోజు నన్ను చూసి నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు ఇలా అంటున్నారు. నాథ, మిమ్మల్ని నల్లనివాడని నీలమేఘ శ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను. కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా, శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనబడిందట. వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా దివ్య దృష్టితో గమనించాడట. లక్ష్మీదేవి, ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? మీ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణమేమిటో తెలిసిందా అని అడిగిందట. స్వామి దేవిని, ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట. లక్ష్మీదేవి, అదేమిటి స్వామి, పరమభక్తుడు అంటున్నారు, అతడు ఎందుకు ఇలా చేస్తాడని అడగగా, స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా, లక్ష్మీదేవి, అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమిటి? మీరు అతనిని ఉద్ధరించలేరా స్వామి అని అడిగిందట దేవి. గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికి దానమిచ్చి ఎరుగడు. కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రం అనుభవించుట తప్పలేదు. అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలిపోయాడు.
ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో, అమ్మా, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చాను. సొమ్మును తీసుకునవలసినదని చెప్పగా ఆ ఇల్లాలు, నీవెవరివో నాకు తెలియదు, కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు. ఎవరనుకొని మా ఇంటికి వచ్చారో, వెళ్ళిపోమ్మని తలుపు వేయబోతూ ఉండగా, స్వామి, లేదమ్మా, నేను పొరపాటు పడలేదు. అసత్యం అసలే కాదు. నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో, నువ్వు స్వీకరించు. నీ భర్తకు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధనము, కనక వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవక జనము, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు, ఓయి, నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు. నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా, స్వామి, అమ్మ, నా ముఖాన్ని నీకు చూపలేను. నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా. నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమైపోయాడు. ఇంతలో ఊరిలో యాచన కోసమైన వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని కళ్ళు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది. అనేక మంది సేవకులు, ఉద్యానవనాలతో కలకలలాడిపోతుంది ఆ భవనం. ఇంతలో ఇతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు. అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు? మనం ఎవరికో అప్పివ్వడమేమిటి? అది తిరిగి వారు తీర్చడమేమిటి? మన దీనస్థితి నీకు తెలియనిదా? అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు. అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు, అతడి ముఖం ఎలా ఉంది అని భార్యని ప్రశ్నించగా, నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారట. ముఖం చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసులేమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పింది భార్య. అది విన్న భక్తుడు హతాశుడై భార్యతో, వచ్చినవాడు మరెవరో కాదు, మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ప్రతినిత్యము నేను విష్ణువును స్తుతిస్తున్నాను కదా, ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యము కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు. తరువాత భార్యతో, నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయాడు అనగా భార్య చెప్పున దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు. అప్పుడు అసిరారవాణి, భక్త, పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలుగదు. మరణానంతరము నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందిదువు అని పలికింది. విష్ణు సహస్రనామ నిత్యపారాయణం వలన కలుగు ఫలితము ఇది అని అందరూ గ్రహించండి. ప్రతినిత్యము పఠించండి. హరి అను 2 అక్షరములు హరించును.